తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుడియాల. శ్రీకాకుళం జిల్లాలో సాధారణంగా ఒక సామెత ఉంది, రెడ్డొచ్చాడు మొదలెట్టండి అని చెప్పి. ఇప్పుడు అదే పరిస్థితిని శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి వైసీపీ శ్రేణులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. గడిచిన కొన్నేళ్లుగా బహునాయకత్వ సమస్యని టెక్కలి వైసీపీలో అక్కడ శ్రేణులంతా ఎదుర్కొంటున్న పరిస్థితి. గతంలో ఇదే ప్రాంతంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, అదేవిధంగా పేరాడ తిలక్ ఇలా 4 పవర్ సెంటర్స్ ఉండేవి. వీటన్నిటి కుమ్ములాట మధ్య కూడా అప్పట్లో వారి ప్రతిపక్షమైన వారికి ఎదురుగా ఉన్న పక్షమైన ఎవరైతే టీడీపీ నాయకులకి సునాయాసంగా గెలిపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వాటన్నిటినీ గట్టెక్కారు. కృపారాణి అయితే కాంగ్రెస్లో చేరడం అయితే జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా తొలగించారు. అదేవిధంగా పేరాడ తిలక్కే ప్రస్తుతం ఉన్నారు. దువ్వాడ వాణి కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. దీంతో ఈ రచ్చంతా ఏమీ లేదు, అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలోనే ప్రస్తుతం దివ్వెల మాధురి రూపంలో మరో తలనొప్పి పేరాడ తిలక్ తలకు చుట్టుకుందని అయితే చెప్పుకోవచ్చు. గతంలో తెలుగు అనే ఇంటర్వ్యూలోనే స్పష్టంగా దివ్వెల మాధురి తన వైఖరిని స్పష్టం చేయడం అయితే జరిగింది. పేరాడ తిలక్ నాయకత్వాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరచను, ఆయన ఇన్ఛార్జ్గా తాను ఎప్పుడు ఒప్పుకోను, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా తన సంసిద్ధంగా లేను అని చెప్పి తన వైఖరిని దివ్వెల మాధురి స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఏదైతే దివ్వెల మాధురి చెప్పిందో ఆ వాక్యాలని తూచా తప్పకుండా దువ్వాడ శ్రీనివాస్ అమలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి టెక్కలి వైసీపీ శ్రేణులు. అందుకు నిదర్శనంగా జరిగింది తాజాగా ఈరోజు జరిగిన ఘటన. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతంలో ఈరోజు నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని పేరాడ తిలక్ అయితే ఘనంగా ప్రారంభించుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరైతే ధర్మాన కృష్ణదాస్, ఈయన గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు, ఆయన్ని ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు జిల్లా వైసీపీ అధ్యక్షుడు. ఇలా జిల్లాలో ఉన్న వైసీపీ నేతలందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బలంగా తన అడుగును టెక్కలి ప్రాంతంలో వేయాలని ఈయనైతే భావించారు. కార్యక్రమం అయితే ఘనంగా జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి దువ్వాడ శ్రీనివాస్ కానీ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కానీ అదేవిధంగా దివ్వెల మాధురి కానీ వీరిద్దరూ కూడా హాజరు కాకపోవడంతో అక్కడ ఉన్న వారందరికీ కూడా స్పష్టమైపోయింది వీరిద్దరి మధ్య గ్యాప్ యథావిధిగా ఉంది. అందుకని ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదని చెప్పి అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు అంతా కొనుక్కుంటున్న పరిస్థితి. ఈరోజు టెక్కలి ప్రాంతంలోనే దువ్వాడ శ్రీనివాస్ సుడిగాలి పర్యటనలు అయితే జరిపారు. స్థానికంగా ఎవరో వైసీపీ కార్యకర్త మరణిస్తే ఆ ప్రాంతానికి వేరారు. ఇటీవల కాలంలో తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపడుతున్నారు. నిన్న పొలంలో కూడా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వీరిద్దరు వరిచేలు కోశారు. ఇలా ఎక్కడెక్కడ దొరికిన ప్రతి అవకాశాన్ని మీడియాకు ప్రొజెక్ట్ చేసుకునే కార్యక్రమం అయితే చేస్తున్నారు. పార్టీ పరంగా బలమైన వాయిస్ ఇచ్చే ప్రయత్నం అయితే వీరిద్దరూ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన కార్యక్రమానికి వీరెందరూ హాజరు కాలేదు అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఇలాగే దువ్వాడ శ్రీనివాస్ కానీ పేరాడ తిలక్ కానీ వీరిద్దరి మధ్య గ్యాప్ ఇలాగే ఉంటే భవిష్యత్తులో దివ్వెల మాధురి కూడా దువ్వాడ శ్రీనివాస్పై, దివ్వెల మాధురి కూడా పేరాడ తిలక్పై ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గ్యాప్ ఇలాగే ఉంటుంది, ఇద్దరి మధ్య గ్రూప్ తగాదాలు ఇలాగే కొనసాగుతాయి అని చెప్పి వైసీపీ శ్రేణులంతా అక్కడ పొరలుకోకుంటున్న పరిస్థితి ఉంది. ఇది భవిష్యత్తులో వైసీపీ అధిష్టానానికి కూడా పెద్ద ఎత్తున తలనొప్పిగా మారే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఈ పరిస్థితిని ముందే పసిగట్టారు పేరాడ తిలక్. గతంలో ఎవరైతే దివ్వెల మాధురి ఉన్నారో పేరాడ తిలక్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారో అవన్నీ అప్పుడు అధిష్టానం దృష్టికి పేరాడ తిలక్ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి గతంలో స్పష్టంగా కనిపించింది. పేరాడ తిలక్పై ఆయన నాయకత్వంపై తాను పనిచేయనని స్పష్టంగా చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ జస్ట్ ఆయన ఇన్ఛార్జ్గా తొలగించారు తప్పించి పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన యథావిధిగా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్న పరిస్థితి. ఇంకోవైపు దివ్వెల మాధురికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మీడియాలో కూడా ఆవిడ వాయిస్ వినిపిస్తూ యథావిధిగా ఆవిడని కూడా ఫోకస్లోకి తెచ్చే ప్రయత్నం అయితే దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న ఎక్కడ పేరాడ తిలక్ పేరు వీరు ప్రస్తావించకపోవడం, పేరాడ తిలక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమం ఇవేటికి కూడా దువ్వాడ శ్రీనివాస్ కానీ దివ్వెల మాధురి కానీ వారి వర్గం నేతలు ఎవరు కూడా ప్రస్తుతం హాజరు కాకపోవడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కూడా టెక్కల నుంచి పెద్ద ఎత్తున నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ
మెయిన్ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ గ్రూపు విభేదాల వల్ల ఎవరికి చేయకూడితే ఎవరికి ఇబ్బంది వస్తుందో అన్న తలనొప్పి వల్లే ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున శ్రేణులు కూడా హాజరు కాలేదు అన్న ఒక అపవాదం అయితే ఉంది. దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవే పొరవచ్చాలు, ఇదే గ్రూపు విభేదాలు ప్రస్తుతం టెక్కల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇదే కనుక రెండు గ్రూపుల మధ్య, పవర్ సెంటర్స్ మధ్య వారు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి కూడా పెద్ద నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.